నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. ఏం పూజ ఈరోజు? లక్ష్మీ కుబేర వ్రతం ఈరోజు జరిగినది. లక్ష్మీ కుబేర వ్రతం. వాసవాంబాయే నమః. మన కొండపేటలో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ప్రతి సంవత్సరం లాగా ఆషాఢ మాసము మరియు శ్రావణ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మన యొక్క గుళ్ళో ధనలక్ష్మి యొక్క అలంకారం అనేటువంటిదితో పాటు లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది లక్ష్మీ కుబేర వ్రతము అనేటువంటి పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూడా ఆర్యవైశ్యులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి యొక్క చక్కటి అనుగ్రహాన్ని పొందాలని ఈ మూలంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు. ఈరోజు మన అమావాస్యలో ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ లక్ష్మీ కుబేర స్వామి వ్రతం ఏర్పాటు చేసినాము. అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం కూడా ఏర్పాటు చేసినాము. ఇంత వర్షం వస్తున్నా కానీ ఈరోజు మన అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టము. కాబట్టి వచ్చిన మన ఆఫీసులందరికీ నేను తెలియజేస్తున్నాను. జై వాసవి. ఆషాఢ మాసం సందర్భంగా 2వ శుక్రవారం మన బనియానిపల్లె వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారము, అలాగే లక్ష్మీ కుబేర స్వామి వ్రతము, ఈరోజు స్వామివారికి అభిషేకము, తర్వాత మహామంగళారతి,
ఇక్కడికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.